ర్యాప్చర్ గురించి ఈరోజు నేర్చుకుందామండి. ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడుట. చాలామంది విభిన్న బోధలు సంఘాల్లో ఉన్నాయి. అయితే 3 రకమైన ఆలోచనలు సంఘంలో ఉన్నాయి. మొదటిగా ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటే మహాశ్రమల కాలానికి ముందుగా సంఘం ఎత్తబడుతుంది అనే మొదటి ఆలోచన. రెండవ ఆలోచన, ఈ మహాశ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తపడుతుంది. కొంతమంది దాన్ని నమ్ముతారండి, ఆ సిద్ధాంతాన్ని నమ్ముతారు. అట్ ఈస్ కాల్డ్ మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్. మూడవదిగా మహాశ్రమల కాలం అయిపోయిన తర్వాత సంఘం ఎత్తపడుతుంది, సంఘం మహాశ్రమల కాలం గుండా వెళ్తుంది అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిని పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అని అంటారు. ఈ 3 ఆలోచనలో ఏది సరి అయినది? దేవుని వాక్యం బైబిల్ ఏమైనా బోధిస్తుందా అని మీరు ప్రశ్నించవచ్చును. దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ర్యాప్చర్ అనే మాట కొత్తదే. 19వ శతాబ్దంలో జాన్ నెల్సన్ డార్బీ అనే వ్యక్తి ఈ మాటను వాడాడు. చాలామంది ఏమంటారంటే, బైబిల్ ర్యాప్చర్ గురించి చెప్పడండి, బైబిల్లో ర్యాప్చర్ అనే మాటనే లేదు అని చాలామంది అంటారు. బైబిల్ కొన్ని కాన్సెప్ట్స్ గురించి చెప్తుంది, ఆ మాట లేకున్నా. రెండవ రాకడ అనే మాటను, ప్రభు రెండవ రాకడ గురించి మనం నమ్ముతాం, కానీ రెండవ రాకడ అనే మాట బైబిల్లో లేని లేదు. త్రిత్వాన్ని మనం నమ్ముతాం, మన దేవుడు త్రియేక దేవుడు అని, కానీ ట్రినిటీ అనే మాట బైబిల్లో లేనే లేదు. మిలేనియాన్ని మనం నమ్ముతాం, అంటే ప్రభు 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు అని, కానీ మిలేనియం అనే మాట బైబిల్లో లేదు. ఎందుకు ఈ ఉదాహరణలు చెబుతున్నానంటే, ర్యాప్చర్ లేదు అని ఎవరైనా చెబితే వాక్యాన్ని తీసి వాళ్ళకు చూపించాలి. ర్యాప్చర్ అంటే ఏమిటి? ర్యాప్టస్ అనే లాటిన్ పదంలో నుంచి ర్యాప్చర్ అనే మాట వస్తుంది. గ్రీక్లో దానికి అర్థం హర్పాజో అని అంటారు. గ్రీకు మాట హర్పాజో అంటే అర్థం స్నాచ్డ్ అవే, త్వరగా తీసివేయటం. దట్ ఈస్ కాల్డ్ ర్యాప్చర్. ప్రభు అనేక సార్లు సంఘంతో, శిష్యులతో అన్నాడు. మొదటి పాఠ్యభాగం దేవుని వాక్యంలో నుంచి మీరు చదివితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇలా అంటాడు, నేను మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాను, తిరిగి వచ్చి మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తాను అని అంటాడు. నేను ఏ స్థలంలో ఉంటానో మీరు ఆ స్థలంలో ఉంటారు అని ప్రభు వాగ్దానం చేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల ప్రకారం యేసు ప్రభు మన కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చి మనలను తీసుకొని వెళుతాడు. అలాగే రెండవ పాఠ్యభాగం వాక్యంలో నుంచి మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. తెస్సలోని సంఘంలో విశ్వాసులు కొంతమంది మరణించారు. మరణిస్తే చాలామంది వాళ్ళ కుటుంబీకులు ఎంతో బాధతో నిరీక్షణ లేని వారు వరే ఏడుస్తూ ఉంటారు. వాళ్లకు రాస్తూ పౌలు ఇలా అంటాడు, మనం నిరీక్షణ లేని వారి వరే ఏడవకూడదు, కానీ ప్రభువు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయనలో మరణించిన వారిని వెంట పెట్టుకొని వస్తాడు అని. అప్పుడు వాళ్ళ శరీరాలు, వాళ్ళ ఆత్మలు కలిసి ప్రభుతో మనం ఎల్లప్పుడూ ఉంటాము అని మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18లో పౌలు చెప్తాడు. 3వ వాక్యంలో ఉండే రుజువు మొదటి కొరింథీ 15వ అధ్యాయం. కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ ఇలా అంటాడండి, మనం అందరం నిద్రించము, కానీ ప్రభువు కనపడినప్పుడు క్షణంలోనే మనం మార్చబడతామని 52వ వచనం, 51, 52వ వచనాల్లో కొరింథీ సంఘానికి పౌలు పునరుద్ధానం గురించి చెబుతూ ఈ మాటలు చెబుతాడు. ర్యాప్చర్ లేదు అని అనకూడదు మనం. ప్రభు రెండో రాకడకు ర్యాప్చర్కి వ్యత్యాసం ఏమిటి అని మీరు ప్రశ్నించవచ్చు. ప్రభు ర్యాప్చర్లో భూమి మీద కాలు పెట్టడండి. సెకండ్ కమింగ్లో, రెండవ రాకడలో భూమి మీదకి వస్తాడు. ర్యాప్చర్లో ప్రభు సంఘం కొరకు వస్తాడు. సెకండ్ కమింగ్లో సంఘంతో కలిసి వస్తాడు. ర్యాప్చర్లో సంఘం కొరకు వస్తాడు. సెకండ్ కమింగ్, రెండవ రాకడలో సంఘంతో కలిసి వస్తాడు. చూడండి, నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడ ఉంటారు అని ప్రభు అన్నాడు. మీరు ఎక్కడుంటారు, నేను అక్కడికి వస్తాను అనలేదు. అది ఆయన మొదటి రాకడలో ఆయన నెరవేర్చాడండి. ఈ భూలోకానికి ఆయన దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మొదటి రాకడలో. రెండవ రాకడలో సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళి, సంఘాన్ని తీసుకొని వెళ్ళి 7 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో గడిపిన తర్వాత రెండవ రాకడలో ఆయన గుర్రం వేసుకొని, మొదటి రాకడలో ఆయన చూడండి యెరూషలేములోకి వెళ్తూ
ఆయన ఒక గాడిద పిల్లను ఎక్కి వెళ్ళాడు. కానీ రెండవ రాకడలో రాజుగా రారాజుగా, ఆయన పేరు రాజుల రాజు ప్రభుల ప్రభు, తెల్లని గుర్రాన్ని ఆయన ఎక్కి ఈ లోకానికి సంఘాన్ని వెంట పెట్టుకొని, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం, పరలోకంలో గొర్రెపిల్ల యొక్క సెలబ్రేషన్ జరుగుతుందండి. ఎన్ని రోజులు జరుగుతుంది ఆ సెలబ్రేషన్ అని మీరు అడగవచ్చును. 7 సంవత్సరాలు. యూదుల పెళ్ళి 7 రోజులు జరుగుతుంది. అలాగే యేసు ప్రభు ఆయన రక్తంతో కొనుక్కున్న సంఘం వధువు, ఆయన వరుడు, పరలోకపు వరుడు ఆయన వధువు కొరకు వచ్చి సంఘాన్ని తను తీసుకొని వెళ్ళి 7 సంవత్సరాల పాటుగా అక్కడ పరలోకంలో మనం ఈ లోకంలో జీవించినప్పుడు, యేసు ప్రభు కొరకు మనం జీవిస్తే అక్కడ మన కొరకు కిరీటాలు, బహుమాన ప్రధానం జరిగే ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది, సభ జరుగుతుందండి పరలోకంలో. అదే దట్ ఈస్ కాల్డ్ ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. క్రైస్తవులు ఈ లోకంలో ప్రభు కొరకు పనిచేస్తే నిత్యత్వంలో వారు కిరీటాలు పొందుతారు. 5 రకాలైన కిరీటాలు ఉన్నాయని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం. అంత మాత్రమే కాదు, క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్, 1 Thessalonians chapter 2 verse 19. మూడవదిగా ఇంపెరిషబుల్ క్రౌన్, వాడబారని కిరీటం, 1 కొరింథీ 9వ అధ్యాయము 25వ వచనం ప్రకారం. 4th type of క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి కిరీటం, 2 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఆఖరిగా 5వ రకమైన కిరీటం, మహిమ కిరీటం. ప్రభు కొరకు ఈ లోకంలో జీవించే వారికి పరలోకంలో ఆయన ఆ ర్యాప్చర్ తర్వాత ఆయన మహిమ కిరీటాన్ని ఇస్తాడు. 1 పేతురు 5వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చదవచ్చండి. మీరు ఈ లోకంలో ఎలా జీవిస్తున్నారో, మీరు ప్రభువుని అనుసరించినట్లు, ప్రభు కొరకు జీవించినట్లు మీ కిరీటాలు, మీ బహుమానాలు పరలోకంలో ఉంటాయి. అయితే ర్యాప్చర్ని మనం తప్పకుండా నమ్మాలి. ప్రభు ఒకరోజు రాబోతున్నాడు. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, నేను దొంగ వలె వస్తాను అని అంటాడు. అంటే ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పి రాడండి. ఒక దూత యొక్క బూరతో, ప్రధాన దూత యొక్క బూర శబ్దంతో, ఒక గొప్ప శబ్దంతో ప్రభు పరలోకంలో కనపడతాడు. ఆకాశంలో కనపడినప్పుడు ఆయన నమ్మిన వారు ఎత్తబడతారు. అదే ర్యాప్చర్ అంటే. ఈ ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ కరెక్టా, మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ కరెక్టా, పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ కరెక్టా అని మీరు ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నకు మనం జవాబు ధ్యానిద్దామండి. ఈ 3 ఆలోచనలు ఏది సరి అయింది అని మనం ధ్యానిద్దామండి. ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ కరెక్టా, మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ కరెక్టా, లేకపోతే పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ కరెక్టా? దేవుని వాక్యం ఏమి చెబుతుంది అని మనకు ప్రశ్న. చూడండి, ఈ మహాశ్రమల కాలం గురించి మనం ధ్యానించాలి. ఒక మాట, ఈ మహాశ్రమల కాలంలో ఈ లోకం నుంచి క్రైస్తవులు శ్రమపడరు. మహాశ్రమల కాలం ఎందుకు, మహాశ్రమల కాలం అని ఎందుకు అన్నాడు యేసు ప్రభు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనం ప్రకారం ఈ మహాశ్రమల కాలం భూమి మీద ఎప్పుడూ జరగలేదంట ఇంతవరకు. అలాంటి సమయం ఇంకా మళ్ళీ రాబోదంట, ఒకేసారి వస్తుంది. ఆ సమయం యొక్క ప్రత్యేకత ఏమిటి అని మనం ఈరోజు ధ్యానిద్దాం. చూడండి, ఈ ట్రిబులేషన్ గురించి మనకు అర్థమవుతే ర్యాప్చర్ గురించి మనకు అర్థమవుతుంది. ఈ ట్రిబులేషన్ గురించి సంఘానికి వచ్చే శ్రమలు లోకం నుంచి వస్తాయి, సాతాను నుంచి వస్తాయి. మొదటి మార్టర్ అంటే యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన శిష్యులకు మీకు శ్రమ ఉంటుంది ఈ లోకంలో అని ప్రభు చెప్పాడు. ఈ లోకంలో శ్రమ లేదని కానే కాదండి, లోకం నుంచి శ్రమ వస్తుంది. అది కొత్తది కానే కాదు. యేసు ప్రభునే సిలువ వేశారు. ఆయన శిష్యులందరూ కూడా ఆయనకు యేసు ప్రభుకు హతసాక్షులుగా మరణించారు. యూదా ఇస్కరియోతు అయితే తాను చంపుకున్నాడు. తర్వాత యోహాను మాత్రమే న్యాచురల్ డెత్, సహజంగా మరణించాడు. కానీ మిగతా 10 మంది శిష్యులు అందరూ కూడా ప్రభువుకు హతసాక్షులు అయ్యారు. ఈ మహాశ్రమల కాలం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, లోకం నుంచి, ప్రజల నుంచి, ఈ పాలిటీషియన్స్ నుంచి శ్రమలు కాదండి. మహాశ్రమల కాలం అంటే దేవుడి నుంచి, పరలోకం నుంచి అవిశ్వాసుల మీద, ఈ భూలోకం మీదకి శ్రమ వస్తుంది. ప్రకటన అంతటా మీరు ఒకసారి చదవండి.
ప్రకటన గ్రంథంలో ఆ 22 అధ్యాయాలు మీరు ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుంటే 19వ అధ్యాయం వరకు మహాశ్రమల కాలం గురించి స్పష్టముగా ఒక ఈవెంట్ తర్వాత ఇంకొకటి మన కొరకు స్పష్టంగా వ్రాయబడి ఉంది. మీరు ఆ మహాశ్రమల కాలాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇలా గుర్తుపెట్టుకోవచ్చండి. మొదటిగా 7 ముద్రలు. తండ్రి యొక్క తండ్రి అయిన దేవుని చేతిలో ఒక పుస్తకపు చుట్ట ఉందంట. యేసు ప్రభు గొర్రెపిల్ల వచ్చి ఆ పుస్తకాన్ని తీసుకుంటాడు. ఆ పుస్తకానికి 7 ముద్రలు ఉన్నాయి. ఒక ముద్ర విప్పితే భూమి మీద ఒక సంఘటన జరుగుతుంది. రెండవ ముద్ర విప్పితే ఇంకొక సంఘటన జరుగుతుంది. మూడవ ముద్ర విప్పితే అలా సంఘటనలు జరుగుతాయి. 7 ముద్రలు దేవుని ఉగ్రత పరలోకం నుంచి భూమి మీదకి వస్తుంది. రెండవదిగా 7 బూరలు. పరలోకంలో దూతలు బూరలు ఊదుతున్నారు. ఆ బూర ఊదినప్పుడు భూమి మీద శ్రమకాలం ఇంకా ఎక్కువ అవుతుంది. దేవుడు ఆయన ఉగ్రతను పరలోకం నుంచి భూమి మీదకి పోస్తాడండి. మూడవదిగా 7 పాత్రలు. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. 7 పాత్రలు దేవుని యొక్క ఉగ్రత యొక్క అంతం. అందుకే ఏడవ పాత్ర పోసిన తర్వాత ఒక దేవదూత అంటాడు, ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అంటాడు. దేవుని ఉగ్రత అప్పటికి ఆగిపోయిందని అర్థం. అంటే నేను ఎందుకు చెబుతున్నాను ప్రకటన గ్రంథం మొత్తం సారాంశం అంటే, ఈ మహాశ్రమల కాలం, ఈ శ్రమ భూమి మీద ఉండేవారికి ఎక్కడి నుంచి వస్తుంది ఈ శ్రమ అనేది చెబుతున్నాను. మనుషుల నుంచి కాదు, భూరాజుల నుంచి కాదు, సాతాను శక్తుల నుంచి కానే కాదు. ఈ శ్రమ వచ్చేది దేవుని ఉగ్రత. ఆయన కోపము, ఆయన ఉగ్రత అవిశ్వాసుల మీద అంతటా భూమి మీద పోస్తాడు. చూడండి అలాగే మనం పాత్రల వద్దకు వచ్చే వరకు ఉగ్రత ఇంకెక్కువై నీళ్ళల్లో ఉండే ప్రతి జీవి కూడా చనిపోతుంది. దేవుని ఉగ్రత పరలోకం నుంచి ఈ భూలోకం మీదకి వస్తుంది. అయితే సంఘానికి ఈ మాట ఎలా సరిపోతుంది అని మీరు అడగచ్చు. బాగా వినాలి. సంఘం ఎత్తబడుతుంది. మహాశ్రమల కాలం ప్రారంభం కాకముందే సంఘం ఎత్తబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్. అది బైబిల్ ప్రకారం. ఎందుకు అంటే బాగా వినండి. ప్రకటన మీరు చదివితే 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ప్రభు 7 సంఘాలతో మాట్లాడతాడు. మొదటి సంఘం ఎఫెసి సంఘం, 2వ సంఘం స్మరణ, 3వ సంఘం పరగమం సంఘం, 4వ సంఘం తుయతైరా అంటే థయతైరా సంఘం, 5వ సంఘం సార్డెస్, 6వ సంఘం ఫిలడెల్ఫియా, 7వ సంఘం లౌడూసియా. ఈ 7 సంఘాలకు ప్రభు మాట్లాడుతూ అంటాడు. ఫిలడెల్ఫియా సంఘానికి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి ప్రామిస్, ఒక మంచి వాగ్దానం ప్రభు చేస్తాడు. భూలోకం అంతటిని పరీక్షించడానికి మహాశ్రమల కాలం రాబోతుంది. ఆ మహాశ్రమల కాలంలో నుంచి మిమ్మల్ని కాపాడుతాను అని అంటాడు. ఏమిటి అంటే ఉగ్రత నుంచి తప్పించుకుంటాం. చూడండి, మనల్ని ప్రభు రక్షించుకుంది ఆయన ఉగ్రత పాలు కావడానికి కానే కాదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం క్రీస్తు రక్తం ద్వారా మనం దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించుకుంటామనే వాక్యంలో ఉంది. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మన రక్షణ కొరకు ఆయన ఏర్పరచుకున్నాడు, కానీ ఉగ్రత పాలు కావటానికి ఏర్పరచుకోలేదని ఉంది. అంటే అర్థం ఏమిటి అంటే సంఘం ఆ ఉగ్రత నుంచి పోదు అని అర్థం. అది మొదటి రుజువు. రెండవదిగా చూడండి, మీరు ప్రకటన గ్రంథం చదవండి. 6వ వచనం నుంచి 19వ వచనం వరకు ఒక్కసారి కూడా సంఘం అనే మాట వాడబడలేదు. పరిశుద్ధులు అనే మాట వాడబడింది, సెయింట్స్ అనే మాటలు వాడబడినాయి, కానీ సంఘం అనే మాట వాడబడనే లేదండి. ఎందుకు అంటే సంఘం దానికన్నా ముందే కొనిపోబడుతుంది. ఇంకా రుజువు ఏమిటి అంటే 3వ రుజువు, సంఘం ఈ మహాశ్రమల కాలం నుండి వెళ్ళదు అని. యేసు ప్రభు సంఘానికి ఇచ్చిన ఈ వాగ్దానం ఏమిటి? ఆ వాగ్దానం అంటే నేను ఎక్కడుంటానో అక్కడ మీరు ఉంటానని వాగ్దానం చేశాడు. రెండవ వాగ్దానం ఏమిటి అంటే ఈ మహాశ్రమల కాలం గుండా మీరు వెళ్ళరు, క్రీస్తు రక్తంతో కొనుక్కున్న బిడ్డలు దేవుని ఉగ్రత నుంచి తప్పింపబడతారు అనే వాగ్దానం గుర్తుపెట్టుకోవాలి. మీకు 3 రుజువులు చెప్పాను. మొదటిగా ఏమిటి? ఈ మహాశ్రమల కాలం దేవుని ఉగ్రత కాలం అని. రెండవదిగా సంఘం అనే మాట మొదటి 3 వచనాల్లోనే ఉంది. దాని తర్వాత
19వ వచనం వరకు సంఘం అనే మాట వాడలేదు. మూడవ రుజువు ఏమిటి అంటే ప్రభు ఫిలడెల్ఫియా సంఘానికి ఇచ్చిన వాగ్దానం, ఈ మహాశ్రమల కాలం గుండా మీరు వెళ్లకుండా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని ప్రభు వాగ్దానం చేశాడు. అంత మాత్రమే కాదండి, చూడండి మీకు 4వ విషయం చెబుతాను. మహాశ్రమల కాలం స్టార్ట్ అయిందనుకోండి, మహాశ్రమల కాలం మొదలైంది. స్పష్టంగా దేవుని వాక్యంలో ఏమి రాయబడిందంటే శ్రమల కాలం 3.5 సంవత్సరాలు, శ్రమల కాలం 3.5 సంవత్సరాలు. దాన్ని పదే పదే ప్రూవ్ చేయడానికి దేవుని వాక్యంలో నంబర్స్ ఇచ్చాడు. ఎలా నంబర్స్ ఇచ్చాడు? 3.5 సంవత్సరాలు అంటాడు, 42 నెలలు అంటాడు, 1260 రోజులు అని అంటాడు. ఈ 3 అంకెలు, ఈ 3 సంఖ్యలు ఒకే అర్థం. 3.5 సంవత్సరాలకి గుర్తు. 3.5 సంవత్సరాలు మొదటిగా శ్రమల కాలం, దాని తర్వాత మహాశ్రమల కాలం. 7 సంవత్సరాలు శ్రమల కాలం. అయితే అనుకుందాం, సంఘం ఉంది ఈ లోకంలోనే, శ్రమల కాలం మొదలైంది. అయితే మనకు తెలుసండి ప్రభు ఎప్పుడు వస్తాడో. ఎందుకు? ఆ శ్రమల కాలం 7 సంవత్సరాలు అని స్పష్టంగా రాయబడి ఉంది. ఆ శ్రమల కాలం జరిగిన తర్వాత, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆ శ్రమల కాలం జరిగిన తర్వాత 2వ రాకడ జరుగుతుంది అని స్పష్టంగా ఉంది అక్కడ. అంటే ఆయన దొంగ వలె వస్తాడనే వాగ్దానం నెరవేరకుండా పోతుంది. అంటే మనకు ఆయన వచ్చే గడియ రోజు కూడా తెలుస్తుంది. అది దేవుని వాక్య ప్రకారం కానీ కాదు. ఆయన ఏ రోజైతే వస్తాడో, ఏ గడియ వస్తాడో, ఆయన దొంగ వలె వస్తానని ఎవ్వరికీ తెలియదు అంటే యేసు ప్రభు అన్నాడు, తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదు అని అన్నాడు. చూడండి, మనం అనుకునే ఈ పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ తప్పు అని మనం అక్కడ తెలుసుకోవచ్చు. ప్రభు దొంగ వలె వస్తానంటే ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చరే కరెక్ట్. ఇంకొక రుజువు మీకు చెబుతాను. చూడండి, పరలోకంలో పెళ్లి విందు జరుగుతుంది. పెళ్లి విందు జరిగినప్పుడు పెళ్లి కుమారుడు ఉండాలి, పెళ్లి కుమార్తె ఉండాలి. పెళ్లి కుమారుడు ఎవరు అంటే యేసు ప్రభువే ఆయన పెళ్లి కుమారుడు. ఆయన పరలోకంలో ఉన్నాడు, కానీ సంఘం కూడా అక్కడే ఉండాలి కదా పెళ్లి జరగాలంటే. పెళ్లి పరలోకంలో జరుగుతున్నప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం ప్రకారం సంఘం ఎత్తబడిన తర్వాత పెళ్లి విందు పరలోకంలో జరుగుతుంది. యూదుల పెళ్లి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే, యూదుల పెళ్లి కుమార్తె ఇంట్లో జరగదండి, పెళ్లి కుమారుడి ఇంట్లో జరుగుతుంది. పెళ్లి కుమారుడి ఇల్లు పరలోకం, పెళ్లి కుమార్తె ఈ లోకానికి సంబంధించిన పెళ్లి కుమార్తె. ప్రభు సంఘాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత పరలోకంలో పెళ్లి విందు జరుగుతుంది, గొర్రెపిల్ల వివాహోత్సవము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. పెళ్లి కుమార్తె తను తాను అలంకరించుకుందంట. ఎలా అలంకరించుకుంది? విత్ ఫైన్ లెనిన్ అని ఉంటుంది అక్కడ ఇంగ్లీష్లో. అయితే ఆ ఫైన్ లెనిన్ ఏమిటి అంటే వారి మంచి క్రియలు అని. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ ఎందుకు బైబుల్ బోధిస్తుంది అని మీకు రుజువులు ఇచ్చాను. సంఘం ఈ మహాశ్రమల కాలానికి ముందు ఎత్తబడుతుందని మీకు ఎన్నో రుజువులు ఇచ్చాను. అందుకే ప్రభు వాక్య ప్రకారం సంఘం ఈ మహాశ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుంది. మీరు విశ్వసిస్తే, మీరు యేసు ప్రభుని సొంత రక్షకునిగా మీరు అంగీకరిస్తే, మీ పాపములు క్రీస్తు రక్తంతో కొనబడ్డాయి, కడిగివేయబడ్డాయి అని మీకు విశ్వాసం ఉంటే, మీరు ఆ మహాశ్రమల కాలం గుండా వెళ్లకుండా పరలోకానికి ఎత్తబడతారు. ఆ విశ్వాసం నీకుందా అని ప్రశ్న. మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ దేవుని వాక్య ప్రకారం కరెక్ట్ కాదు, కానీ దేవుని వాక్యంలోంచి కొన్ని రుజువులు మీకు చెప్తాను వినండి. ఈ మహాశ్రమల కాలం 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అని కొంతమంది బోధిస్తారు. ఆ బోధకు వాళ్ళకు కలిగిన ఆధారం వారి చూపమంటే వాక్యం నుంచి ఏమి చెబుతారంటే 1 కొరింథీ 15వ అధ్యాయం 51వ వచనంలో కడబూర అని ఉంటుంది. కడబూర అంటే ఆఖరి బూర అని అర్థం, ద లాస్ట్ ట్రంపెట్. ఆ లాస్ట్ ట్రంపెట్ను దేనికి పోలుస్తారంటే, ప్రకటన గ్రంథంలో మీకు చెప్పాను మహాశ్రమల కాలాన్ని ఇలా 3 ఏళ్లుగా గుర్తుపెట్టుకోవచ్చని. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు అని. ఆ బూరలలో 7వ బూర అప్పుడు ప్రభు సంఘం ఎత్తబడుతుంది. ఆ కడబూరకు ఈ బూరకు లింక్ చేసి అప్పుడు సంఘం ఎత్తపడుతుంది అంటారు. అది దేవుని వాక్య ప్రకారం కాదు అని రుజువు నెంబర్ 1. ఎలాగా అంటే సంఘం ఉగ్రత నుంచి పోతుంది అని చెబుతున్నారు, కానీ దేవుని ఇచ్చిన వాగ్దానం నెరవేరకుండా పోతుంది అలా జరిగితే. రెండవదిగా ఇక్కడనేమో కడబూర అన్నారు,
అక్కడ ఆ బూర దేవదూతలు ఊదే బూర. కానీ ప్రభు రాకడలో మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని బూర శబ్దంతో ఆయన వస్తాడంట. అంటే దూతలు ఊదే బూర కానే కాదండి, ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటంతోనూ దేవుని బూర శబ్దంతోనూ ఉంటుంది. మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15, 16, 17లో మీరు చదివితే దేవుడే ఆయన బూర శబ్దంతో వస్తాడు అని. చూడండి, దానికి రుజువు ఈ మిడ్ ట్రిబులేషన్లో సంఘం ఎత్తబడదు, ముందే ఈ ట్రిబులేషన్కి ముందే, ఈ మహాశ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుంది అని. అదే కరెక్ట్ అయింది, అదే దేవుని వాక్య ప్రకారం అని మనం నేర్చుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో చాలామంది ఆ మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్, పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్, ఒక బోధకుడు ఇలా చెబుతాడండి, వినండి, నేను బోధకుడు పేరు చెప్పట్లేదు, మేము ఇక్కడ విమర్శ కొరకు చెప్పట్లేదు, కానీ సరి అయిన వాక్య ప్రకారం ఏదో మనం గ్రహించగలగాలి. సంఘం శ్రమల గుండా వెళ్ళదు అని చెబుతున్న బోధకులంతా తప్పు అని ఒక బోధకుడు అంటాడు. ఎందుకు అని ఆయన రుజువు అడిగితే, శ్రమ పడకుండా ఉండటానికి మనుషులని మనం ప్రిపేర్ చేస్తున్నారంట అని చెబుతాడు ఆయన. అర్థమైంది కదా? శ్రమలు వస్తే మనుషులు పడిపోతారేమో అనే భయంతో శ్రమల గుండా వెళ్తుందయ్యా సంఘం అని చెప్తాడంట. చూడండి, మన మానవ ఆలోచనను బట్టి, మనం హ్యూమన్ లాజిక్ను బట్టి మన దేవుని వాక్యాన్ని మనం మార్చకూడదు. వాక్యం ఉన్నదున్నట్టు చెప్పడాన్ని మనం నేర్చుకోవాలి. మనుషులు బలంగా ఉంటారు, మీరు శ్రమల గుండా వెళ్తారు అని చెప్తే గట్టిగా ఉంటారని అలా చెప్పాలి అని ఆయన అంటాడు. బాగా వినండి, దేవుని వాక్యాన్ని మార్చడానికి ఏ బోధకుడికి అధికారం లేదండి. ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా బోధకుడు చెప్పవలసినదే. వినండి, ఈ పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ తప్పు అని ఎందుకు అంటే, ఆ పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్లో దేవుని ఉగ్రత పరలోకం నుంచి భూమి మీదకి వస్తుంది. అంటే సంఘం దేవుని ఉగ్రత నుంచి పోతుంది అని చెబుతున్నాడు. అది దేవుని వాక్య ప్రకారం చాలా తప్పండి. దేవుని వాక్య ప్రకారం దేవుడు సంఘాన్ని ఆయన తీసుకొని వెళ్తాడు. అంటే ఈ లోకంలో శ్రమలు ఉండవని కాదు. యేసు ప్రభువే అన్నాడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనం ప్రకారం, ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రిబులేషన్ అన్నాడు. ఈ లోకం నుంచి మనకు తప్పకుండా శ్రమ కలుగుతుంది. యేసు ప్రభువే మన కొరకు సిలువ వేయబడ్డాడు. స్టెఫను కూడా మొదటి హతసాక్షిగా చనిపోయాడు. జేమ్స్ కూడా హతసాక్షిగా చనిపోయాడు యేసు ప్రభు శిష్యులలో. 10 మంది శిష్యుల గురించి మనం ధ్యానించాం ఇంతకుముందే. పేతురు అయితే he was crucified upside down in Rome. Disciple Matthew the Levi, ఆయన గ్రీసులో he was hanged, ఉరి తీయబడ్డాడు. మార్క్ 12 మందిలో ఒకడు కాదు, కానీ సువార్త రాసిన జాన్ మార్క్ గారు ఈజిప్టులో ఆయన వీపుకు హుక్స్ పెట్టి గుర్రం వెనక్కి కట్టి ఆయన్ని ఈడ్చుకు వెళ్ళి చంపివేశారు. చూడండి శిష్యులు ఎలా చనిపోయారు. థామస్ గురించి మనకు తెలుసు. ప్రభువా, నీ చేతిలో, నీ గాయపడిన స్థలంలో నేను చేయి పెట్టి చూస్తే కానీ నేను నమ్మను, విశ్వసించను అని అన్న తోమ మన భారతదేశానికి, ఇండియాకు వచ్చాడండి. ఇండియాకు వచ్చి అక్కడ సువార్త చెప్పినప్పుడు హీ వాజ్ స్పియర్డ్, అలా చనిపోయాడు. చూడండి, మొదటి శతాబ్దంలోనే నీకు నాకు సువార్త రావడానికి వీళ్ళంతా కూడా శ్రమల గుండా వెళ్ళి దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. ఈ లోకంలో శ్రమలు ఉండవని నేను చెప్పట్లేదు. ప్రతి క్రైస్తవుడికి శ్రమలు కలగాల్సిందే. 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం ప్రకారం పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, ఎవరైతే ఇఫ్ ఎనీవన్ డిజైర్స్ టు లివ్ అ గాడ్లీ లైఫ్, గాడ్లీనెస్ కలిగిన జీవితాన్ని ఎవరైనా జీవించాలనుకుంటే వారికి శ్రమ కలుగుతుంది అంటాడు. దైవికంగా జీవించాలని అనుకున్న వారికే శ్రమ కలిగితే దేవుని వాక్య ప్రకారం జీవించే వారికి తప్పకుండా శ్రమ కలుగుతుందండి. పేతురు రాస్తూ మొదటి పేతురు 4వ అధ్యాయంలో ఏమో ఇలా అంటాడు, మీకు శ్రమలు కలిగినప్పుడు ఏదో వింతగా మీరు ఆలోచించకండి అని అంటాడు. అంటే అని ఏమనర్థం? క్రైస్తవులారా, మీకు శ్రమలు కలుగుతాయి, కానీ ఈ లోకం నుంచి కలిగే శ్రమ దేవుని ఉగ్రతకు మనం కంపేర్ చేయకూడదండి. దేవుని ఉగ్రత దేవుని పిల్లల మీద కాదు, అన్యుల మీద పడుతుంది. ఆ దేవుని ఉగ్రతను తప్పించుకోవడం ఎలా అని మీరు ప్రశ్నించవచ్చు. ఈరోజు దేవుని వాక్య ప్రకారం నేను ఒకే మాట చదువుతాను. దేవుని వాక్యాన్ని మీరు చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా
రక్షింపబడదుము, ఉగ్రత నుండి రక్షింపబడదుము. మీరు దేవుని ఉగ్రతలో నుంచి రక్షింపబడాలంటే ఆయన రక్త ప్రోక్షణ కిందికి మీరు రావాలి. మీ పాపాలు మీరు ఒప్పుకోవాలి. నేను పాపిని అని మనం మొదట గ్రహించాలి. రియలైజ్ దట్ యు ఆర్ అ సిన్నర్. రెండవదిగా రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్. అంటే మన పాపాన్ని విషయం మనం పాపాన్ని పట్టుకొని ఉండకూడదు. పాపంని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభు సన్నిధిలో రిపెంటెన్స్ అంటే చేంజింగ్ ఆఫ్ ద మైండ్, టర్నింగ్ ఆన్ ది అదర్ డైరెక్షన్. పాపం వైపు లోకం వైపు వెళ్లకుండా ప్రభు వైపు తిరగాలి. దట్ ఈస్ రిపెంటెన్స్. మూడవదిగా రిసీవ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్. యేసు ప్రభు దేవుడు అని తెలిసి కూడా చాలామంది ఆయనకు ఇష్టంగా జీవించరు, ఆయన్ను అంగీకరించరు. నువ్వు ఎవరివైనా సరే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు యేసు ప్రభువా, నా కొరకు నువ్వు శిలువలో మరణించావు, నా పాపం నీ మీద వేయబడింది, నా కొరకే నువ్వు మరణించావు, నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థిస్తే ఆ మహా ఉగ్రతలో నుంచి నువ్వు తప్పించుకొని ప్రభు సంఘం కొరకు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావు. రాప్చర్లో నువ్వు ఉంటావు. దేవుడిని నిన్ను దీవించును గాక. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సర్వోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. వాక్యం విన బిడ్డలు మీరు దీవించమని నీ పాత్రలో వేడుకుంటున్నాను. ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే, ఆ నిశ్చయత వారికి లేకపోతే, ప్రభు నేను తిరిగి వచ్చినప్పుడు నేను ప్రభుతో కలిసి ఉంటానని నిశ్చయత వారికి లేకపోతే, ఈరోజే వారి జీవితాలను మీరు మార్చి వారిని సంధించి క్రీస్తు రక్త ప్రోక్షణ కిందికి వారిని తీసుకుని వచ్చి వారిని రక్షించుకోమని నీకే మహిమ ఘనత ఆరోపిస్తూ యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.